పారిపోండి, పారిపోండి. పారిపోండి, పారిపోండి. రక్షించండి, రక్షించండి. గ్రామంలోకి ఒక వింత జీవి ప్రవేశించింది. అదంతా సర్వనాశనం చేసేస్తోంది. బాలకులారా, మీరు ఇక్కడేం చేస్తున్నారు? త్వరగా ఆశ్రమానికి వెళ్ళండి. విషయాన్ని గురుదేవులకు తెలియజేయండి. ఒక వింత ఆకారం తన దారికి అడ్డుగా వచ్చిన వాటినంతా సర్వనాశనం చేసేస్తోంది. తను ఎలా ఉన్నాడు? అది అత్యంత శక్తివంతమైనది, అలాగే త్రిభుజాకారంలో ఉంది. కాపాడండి, పారిపోండి. పారిపోండి. తొందరగా. పారిపోండి, అందరూ పారిపోండి. త్వరగా వెళ్ళండి, తొందరగా. நான் தப்பித்து விட்டேன். మనం ఇది వెంటనే గురుగారికి తెలియజేయాలి. గురుదేవుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన నిద్రని చెడగొట్టడం మంచిది కాదు. ఆశ్రమంలోకి రావడానికి ముందే మనం వాడిని అడ్డుకోవాలి. ఏ విద్యార్థులారా, నా దారికి అడ్డు తప్పుకోండి, వెళ్ళిపోండి, లేకపోతే అంతం చేసేస్తాను. ఎందుకంటే నా పేరే అష్టభవండర్, నష్టభవండర్. మా గురుదేవుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. నువ్వైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే పరిస్థితులకి నువ్వే కారణమవుతావు. అష్టభవండర్, నష్టభవర్నే హెచ్చరిస్తారా? మిమ్మల్ని అందరినీ నేను అంతం చేస్తాను. భీమన్నయ్య, ఈ రాక్షసుని ఎలా సంహరించాలో నాకు తెలుసు. అష్టపవందరి అన్ని పూజలు కింద భాగంలోనే ఉన్నాయి. మీరు వాటిని వేగంగా సంహరించండి. ఒక్క దెబ్బతో ఈ పవందర్ అంతమవ్వాలి. నా సహోదరులారా, రండి. ఈ రాక్షసుడికి మనం ఎవరో చూపిద్దాం. అసలు మన అందరి శక్తులతో తన శక్తి ఎక్కువ కాదని. దాడి చేయండి. రాక్షసుడా, నీ అంతం ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది. అన్నా, మీలాంటి ఒక శక్తివంతులు ఈ భూ ప్రపంచంలోనే ఎవ్వరు ఉండరు. నా బలాన్ని మీరు చూశారుగా. ఒక్క దాడితోనే ఆ రాక్షసుడి ఇక్కడి నుంచి పారిపోయాడు. అన్నయ్య, అదిగో.
అరే రే ఏంటి దుశ్శాసన, నువ్వు అసలు ఏమంటున్నావు అర్థం కావట్లేదు. నేను చెప్పాను కదా. అష్ట బౌండర్ అంతం లేనివాడు, ఎవరు అంతం చేయలేరు, అమరుడు. కాపాడండి. అర్జున, భీమా, మనం వాళ్ళని ఎలాగైనా రక్షించాలి. యుధిష్ఠిరన్నయ్య మనల్ని ఎప్పుడు వాడు తక్కువగా చూస్తాడు, మరి వాడికి ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నారు? భీమా, నువ్వు చెప్పేది నిజమే, కానీ వాళ్ళిద్దరూ మన సహోదరులు కదా, వాళ్ళని ప్రమాదంలో ఉంచకూడదు మనం. నీ అన్ని శక్తుల్ని చూపించు, కానీ ఇవాళ ఈ అష్ట బౌండర్ అందరినీ నాశనం చేయకుండా వదిలిపెట్టడు. అర్జునుడా, నువ్వు ఎందుకు గొడవ పడుతున్నప్పుడు మధ్యలో దూరావు? వదులుంటే నేనే తనని అంతం చేసి ఉండేవాడిని. సహాయం చేసిన తర్వాత కూడా ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో చూడండి. భీమన్నయ్య, దుర్యోధనన్నయ్య కోరిక తీర్చడానికి అతన్ని మళ్ళీ అష్టపవందర్ కాళ్ళ దగ్గరికి పంపించండి. నన్ను ఎవరు పంపించక్కర్లేదు, నేనే తన ముందుకు వెళ్తాను. ఇప్పుడు మనం నవ్వుతూ మాట్లాడుకోవడం ఆపేసి భవందర్ని అడ్డుకోవడానికి మనం ప్రయత్నిద్దాము. గురుదేవుడిని ఎదిరించి అడగొట్టడం మంచిది కాదు. అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నా దగ్గర ఒక ఉపాయం ఉంది, వినండి. దుర్యోధుడా, ప్రణాళిక విని అష్టభవందర్తో యుద్ధం చేయడానికి నువ్వు తయారుగా ఉండొచ్చు, కానీ నీ కోపాన్ని మాత్రం ఇక్కడ చూపించుకో. అన్నయ్య దుర్యోధన, పాండవుల పథకం ఏంటనేది నేను కనిపెట్టాను. కాస్త ప్రశాంతంగా ఆలోచించు దుష్టాశన. రాక్షసులు అంతం అవుతున్నా లేదంటే పాండవులు అంతమవుతున్నారో అని, కానీ ఫలితం మనకు మాత్రమే దొరుకుతుంది. మనం వేదిక చూద్దాం అంతే. వద్దు, నా భుజాల్ని వదిలేయండి. వద్దు, మీ విద్యార్థులు నా భుజాన్ని నాశనం చేసి మంచి చేయలేదు. అష్టభవండర్, నష్టభవండర్ అందరినీ నేను నా నోట్లో వేసుకుని తినేస్తాను. ఎవరైతే నా దారికి వస్తారో వాళ్ళ పరిణామం కూడా ఇలాగే ఉంటుంది. నేనే అష్టభవండర్, నష్టభవండర్. నువ్వు అష్టభవందర్ కాదు, ఇప్పుడు నువ్వు అంతమైపోతావు. అన్నిటినీ నాశనం చేసి చాలా గర్వంగా మాట్లాడుతున్నావా? నీకొకటి తెలీదు, నీకంటే ప్రకృతి చాలా బలమైనది. ఏ బాలక, మర్యాదగా నీ నోరు ముయ్, లేకపోతే నీ అంతాన్ని నేను ఇప్పుడే చేసేస్తాను. చూసావా దుష్టాశన, ఈ రోజు ఆ పాండవులు ఖచ్చితంగా అంతమవుతారు. మనం ఎలాగోలా బయటపడ్డామన్నయ్యా. అన్నయ్య, ఆశ్రమంలో ఎంతో మంది ఉన్నారు. సహోదరులారా, అందరూ ఒక్కొక్కళ్ళు తన చేతుల్ని పట్టుకోండి. అర్జున, నీ బాణం మేఘాల వరకు వెళ్ళదు. అన్నయ్య యుధిష్ఠిర, అర్జునుడి బాణం లక్ష్యాన్ని చేరుకోకపోవచ్చు, కానీ అర్జునుడి బాణం దగ్గరికి లక్ష్యం వస్తుంది.
నీళ్లు వద్దు, నేను నీళ్ల దాడిని తట్టుకోలేను. అంతా ఆపేయండి. నేను మంచి నిద్రలో ఉన్నాను. ఉన్నట్టుండి ఏదో శబ్దం వినిపించింది, ఏదో తుఫాన్ వస్తున్నట్లుగా. గురుగారు, అది మామూలు తుఫాన్ కాదు. అది ఎవరంటే ఆ అష్టభవందర్ నష్టభవందరే. అష్టభవందర్ నష్టభవందర్, ఈ పేరు నేను ముందుగానే విని ఉన్నాను. ఎక్కడున్నాడు? కిందన్నాను గురుదేవా. ఈ బాలకులు నన్ను నాశనం చేసేశారు గురుదేవా. ఆ, నేను నా ఇష్ట ప్రకారం వెళ్తున్నాను, కానీ మీ ఈ బాలకులు నన్ను ఒక దారి చేసేశారు. మీ నిద్రని పాడు చేయకూడదని నాకు అన్యాయం చేసేశారు. నేను మళ్ళీ వస్తాను, పగ తీర్చుకుంటాను.